హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ఫినిటీ సంధ్యారాణి 888. సో టుడే మన టాపిక్ చింతకాయ తొక్కు. చూడండి, చింతకాయ తొక్కు మై స్టైల్ ఫర్ దిస్ ఇయర్. సో నేను ఈ చింతకాయలు 4 days అయిందండి తీసుకొని. సాటర్డే తీసుకున్నాను, మర్చిపోయి అలాగే పెట్టేసినాను. సో అందుకు కొంచెం అన్నీ దూరక బోట్లు అయినాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, బాగా ముందే కడిగి పెట్టాను నేను. కడిగి పెట్టిన వాటిని ఇట్లా మొత్తం వాటిలో ఉన్న డస్ట్ అంటే పీసులు 2 వైపులా పెద్ద పెద్ద పీసులు ఉంటాయి కదా, వాటిని తీసేసి ఇలా కట్ చేసి నీట్గా ఒక ప్లేట్లో వేసుకున్నాను. చూడండి, అయితే అవి చాలా హార్డ్గా ఉన్నాయి కట్ చేయడానికి. కొంచెం అన్నీ దూరగా బోట్ల లాగా అయిపోయినాయి అన్నమాట. సీడ్ ఎక్కువ ఉంది, ముదిరినాయి అన్నమాట. అయినా కూడా ఈ సంవత్సరానికి ఖచ్చితంగా పెట్టాలన్నట్లు పెడుతున్నాను నేను. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్లు మొత్తం అన్ని చింతకాయలన్నీ నేను కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న వాటన్నిటిని నేను ఫస్ట్ సో ఎంత డస్ట్ వచ్చింది చూడండి మనకి. అట్లా పీసులన్నీ తీసేసిన తర్వాత నేను చిన్న రోట్లో ఫస్ట్ దంచుకోవాలని చిన్న రోల్ రెడీ చేసుకున్నాను. చూడండి, పసుపు కుంకుమ కూడా పెట్టి అలంకరించినాను. యాక్చువల్గా అయితే మీరు చింతకాయ పచ్చడి చాలా పవిత్రమైన దాన్ని భావిస్తుంటారు కదా, లక్ష్మీదేవి. సో అందుకే నేను రోల్ను కూడా అట్లా అలంకరించుకున్నాను. నీట్గా పసుపు కడిగి పసుపు కుంకుమ పెట్టి అలంకరించుకున్నాను చిన్న రోళ్ళు. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చింతతొక్కులోకి పసుపు అన్నమాట, ఉప్పు, నేను రాక్ సాల్ట్ తీసుకున్నాను. సో మామూలుగా అయితే పచ్చడికి రాక్ సాల్టే తీసుకుంటారు కదా, రాక్ సాల్ట్ కలిపాను. సో ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం చింతతొక్కికి. కొన్ని చింతకాయలు వేసాను, అందులోకి తగినంత ఉప్పు, బాగా చింతకాయలలో కలిపాను. తగినంత ఉప్పు వేసి రోట్లో ఇప్పుడు దంచుకుంటాను. సో దానికి పసుపు, ఇంకా కొన్ని మెంతులు కూడా యాడ్ చేయాలి. సో నేను అవి తర్వాత యాడ్ చేస్తాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు చింతతొక్కు కాల్చిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి కలుపుకున్నాను. సో నేను దంచుకున్నాను అనమాట. సో ఆ రోజులు పట్టుకొని దంచుకున్నాను, అంతే చేశాను. ఎందుకంటే మన ఇంటర్ హౌస్ అండి, ఏంటో హౌస్ కష్టాలు చెప్పనక్కర్లేదండి. చిన్న అల్లం దంచనివ్వరు, ఏదన్నా దంచనివ్వరు. ఎంత కష్టం అంటే నిజంగా ఈ సిటీలో హౌస్ లేకుండా బ్రతకడం చాలా కష్టం. నా అదృష్టం ఎట్లుందంటే చిన్నప్పటిలోనే నాకు ఈ కష్టాలు తెలియదు. సో ఏదో ఊర్లో సొంత ఇల్లు, తగినంతలో సంతోషంగా ఉన్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత ఇంటి గురించి ఎన్ని కష్టాలు పడుతున్నానంటే అన్ని కష్టాలు పడుతున్నానండి. సో ఎనీవే, ఈ చింతతొక్కులో మెంతులు కూడా వేసాను. ఇందాక మెంతులు మర్చిపోయాను నేను. సో ఉప్పు, పసుపు, మెంతులు వేసి కలుపుకున్నాము చింతకాయ తొక్కులో. అట్లా నేను కొంచెంగా దంచుకుంటూ చూసారా కొంచెం మెదిగాయి. సో ఈ మెదిగిన అంత సరిగా మెదగలేదు, ఎక్కువ పిచ్చలు ఉన్నాయండి చింతకాయలలో, ముదిరిపోయినాయి అనుకుంటా నాకు తెలిసి. సో కానీ ఏం చేస్తాం, ఇట్లా కొంచెం వేసి మెత్తగా దంచుకున్న తర్వాత మళ్ళీ నేను మిక్సీకి వేసాను. సో చూడండి, అట్లా చూపిస్తున్నాను కదా, ఇట్లా పట్టుకొని దంచడం చాలా కష్టం, మెదగడమే లేదు.
కొద్దిగా వేసుకొని దంచుకుంటున్నాను. అయితే దీంట్లో ఎక్కువ సీడ్స్ ఉన్నాయండి, పిచ్చలు ఎక్కువ ఉన్నాయి. అది మిక్సీలో పడ్డం లేదు, మిక్సీ పాడైపోయిందని నేను మొత్తం మళ్ళీ దాంట్లో